రైతుల దగ్గర తీసుకున్న భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఫ్యూచర్ సిటీకి 300 ఫీట్ల రోడ్డు అవసరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే కొడంగల్లోనూ రైతులు తిరగబడ్డారన్నారు. ఫార్మా వద్దంటూ గత 6 నెలలుగా రైతులు వేడుకుంటున్నా రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మన ప్రియం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. అంటే చెప్పుకోండి, టైం కూడా మంచిగానే ఉన్నది, రవాణా సౌకర్యం ఏర్పడుతుంది అనే సదుద్దేశం. ఇప్పుడు ఇంతవరకు భూములు అది చేస్తాము ఇది చేస్తాం అంటే ఇప్పుడు ఉన్నది కూడుకుంటున్నాం మొత్తం. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఒక పని చేసిందా? అంతా మోసం చేసింది, మొత్తం ఈ ప్రజలను మోసం చేసి ఏం చేసింది? ఆడవాళ్లకు 2,500 ఇస్తా, 2,000 పింఛన్ ఇస్తా, 4,000 ఇస్తా, 3,000 ఇస్తా, 6,000 ఇస్తా, రైతు బంధు 15,000 ఇస్తా. ఇవన్నీ మోసం చేసి ఇప్పుడు అంతా బొంద కొట్టి ఇప్పుడు ఏంటంటే ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నాం. ఇక్కడ పోతే 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ తిమ్మపురం హైవే రోడ్డు, తిమ్మపురం కొంగర కాలం నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి హైవే ఉచితంగా ఇస్తామని అంటున్నావు. మరి అట్లెందుకు తీసుకోపోవు నువ్వు? ఇక్కడ పోతే 4 కిలోమీటర్ కంచెల శ్రీశైలం రోడ్డు ఉన్నది, మరి ఇదే రోడ్డు కావాలనే ఏముంది? ఈ రోడ్డు చేసేది ఎందుకంటే రాజకీయం కూడా దళాలిగా మారిపోయిందని మాకు అర్థమవుతుంది. మెగా ఇండస్ట్రీలకి వాపస్ చేసి ఈయన హెచ్ఎంటీ లేఅవుట్ చేసి వాళ్ళకు రోడ్ ఇవ్వడం ఏంది? ఆ హెచ్ఎంటీ లేఅవుట్ చేసేందుకు మాకు ఒక కాదలకు వస్తే మాకే ఇంతో పైసలు వస్తే మేమే అమ్ముకొని బాగుపడతాం కదా. మీరు గవర్నమెంట్ వాళ్ళు గుంజుకొని మా భూములు వాళ్ళకి ఇవ్వడం ఏంది? అన్ని గ్రామాల నుంచి ఫార్మా రోడ్డుకు రోడ్లు ఉన్నాయి, కానీ దీన్ని మనకు అనవసరంగా ఈ 300 ఫీట్ల రోడ్డు తీసి ఈ రైతుల పొట్టగొట్టి మాకు అన్యాయం చేసుకుంటూ ఈ రోడ్డును అనవసరంగా తీసుకొని మా యొక్క భూములు లాక్కోవడం ఇది ఇలా గవర్నమెంట్ కు న్యాయమైంది కాదు. దయచేసి ఈ యొక్క విన్నపాన్ని, మా యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని ఇలా శ్రీశైలం హైవే ఉంది, దానికి ఫార్మా రోడ్ ఉంది, ఆ 200 ఫీట్లను 600 ఫీట్లు చేసుకుంటావా 700 ఫీట్లు చేసుకుంటావా చేసి దయచేసి మాకు ఈ యొక్క న్యాయాన్ని గవర్నమెంట్ చేకూర్చుదని మేడం తరఫున, మా యొక్క లీడర్ల తరఫున, రైతు తరఫున నేను అందరికీ విన్నపించుకుంటున్నాను. కొడంగల్ ఏదైతే సంఘటన జరిగిందో నిజంగానే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఎట్లా ఇబ్బంది పడతారనేది నిన్న స్పష్టంగా అర్థమైంది. నిన్న నిజంగా అధికారుల మీద, కలెక్టర్ మీద, అధికారుల మీద జరిగిన ఏదైతే ఉందో దాన్ని నిజంగా బాధాకరం. ఎందుకంటే రైతులు ఏదైతే వాళ్ళ ఆవేదనను వెళ్లిబుచ్చే క్రమంలో వాళ్ళ ఆవేశాన్ని ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేసిండ్రో నిజంగా బాధాకరం. నిజంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతోని గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు గతంలో జన్మభూమి అప్పుడు ఇలాంటి పరిస్థితులు చూసినాం, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తిరిగి ఈ రాష్ట్రంలో కనిపించింది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజల మనోభావాలను గౌరవించి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి 1కి 10 సార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి మెప్పించి ఏదంటే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. అంతేగాని ఈ విధంగా బుల్డోజ్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వకుండా, భరోసా ఇవ్వకుండా ఏదైతే చేస్తుందో ఇది నిజంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడున్న శాసనసభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి మీరు భరోసా ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన భరోసా కల్పిస్తారు? ఈరోజు మూసి అన్నారు, వాళ్ళు ఎట్లా నమ్ముతారు మీ మాటని? మూసి బ్యూటిఫికేషన్ చేస్తే ఈరోజు ఇక్కడ 4th సిటీకి రోడ్ అంటున్నారు అవసరం లేకుండా, వీళ్ళకి ఎట్లా భరోసా కల్పిస్తారు? మీ నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులు ఉన్న ప్రాంతంలోనే మీ రైతులకి మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారు. రైతులకి అక్కడ ఏదైనా గొడవ కాగానే బీఆర్ఎస్ పార్టీని నిందేయడమే తప్పిస్తే వాళ్ళకి మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పోతున్న రైతులకే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే రోడ్ తీసుకుంటున్నారో రోడ్కి ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడ 1 కిలోమీటర్ కూడా రైట్ అనేది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ట్రై చేస్తూ ఉన్నాను. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండి, పోతే వాళ్ళది పోయింది కదా వదిలేస్తే తర్వాత దెబ్బ తగిలేది మీకే.